హాయ్ ఫ్రెండ్స్, కొమలా బయలుకు స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ మన కొత్త టాపిక్ తో ముందుకు వచ్చాను. టాపిక్ ల ముందు మన ఛానల్ కొత్త వస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు ట్యాప్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ గా వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ ఏంటంటే మన సబ్స్క్రైబర్ అడిగారు ఫ్రెండ్స్, శరత్ గారు అని. ఆయన ఏమని అడిగారంటే ఎఫ్బిసి బాయిలర్ కి ట్యూబ్స్ తొందరగా పోయినాయి అని చెప్పి మన సబ్స్క్రైబర్ అడిగారు ఫ్రెండ్స్. దానికోసం ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ఎఫ్బిసి బాయిలర్ ట్యూబ్స్ ఫ్రెండ్స్, ఇవి ఎఫ్బిసి బాయిలర్ ట్యూబ్స్ అన్నమాట. ఇవి ట్యూబ్స్ లో ఎక్కువగా కొత్త బాయిలర్ అంట, వాళ్ళకి తొందరగా ట్యూబ్స్ అనేవి డ్యామేజ్ అయిపోయినాయని చెప్పి మన సబ్స్క్రైబర్ అడిగారు ఫ్రెండ్స్. దీనికి ఎందుకు తొందరగా పోయినాయి అంటే, ట్యూబ్స్ ఏదైతే ఏపీహెచ్ ఎయిర్ ఎఫ్డి ఫ్యాన్ నుంచి ఏపీహెచ్కి వెళ్ళిద్ది. ఏపీహెచ్ నుంచి బెడ్ లోకి అనేది మీకు ఎయిర్ అనేది వస్తుంది. ఈ ఎయిర్ ఎక్కువ పెట్టుకున్నా, మీరు ఎయిర్ ఎక్కువ పెట్టుకున్నా ఈ ట్యూబ్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి. లేదా ఈ బెడ్ నాజిల్స్ దగ్గర, అంటే మీకు బెడ్ నాజిల్స్ దగ్గర ఏదైతే బుసక ఉంటుందో, ఈ బుసక ఎక్కువైపోయినా కానీ గాలిలో కలిసిపోయి ఈ ట్యూబ్లకి ర్యాపిడ్ అయిపోయి ట్యూబ్లు ఎక్కువగా డ్యామేజ్ అయిపోతాయి. ఈ బెడ్ నాజిల్స్ దగ్గరే ఎక్కువగా థిక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ బెడ్ కాయిల్స్ ట్యూబ్స్ కి. అందుకని ఇవి వాటర్ ట్యూబ్స్ ఉంటాయి అన్నమాట. ఈ ట్యూబ్స్ థిక్నెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి డ్యామేజ్ అయినాయి అంటే ఎయిర్ ఎక్కువ అయి ఉండాలి, లేకపోతే బుసక మీరు సమానంగా చూసుకోకుండా ఎక్కువ బుసక అయిపోయినా అయి ఉండాలి. అది కాలిపోయిన బుసకని మీరు అట్లాగా బయటికి తీయకుండా అలాగే లోపల నుంచి చేసేస్తే ఆ బుసక అనేది ఈ ట్యూబ్స్ కి తగిలి ఈ ట్యూబ్స్ అనేది ర్యాపిడ్ అయ్యి తొందరగా మీకు ట్యూబ్స్ అనేవి పోవడానికి ఎక్కువ కారణంగా మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అందుకనే ఎక్కువగా ఎఫ్బిసి బాయిలర్ కి ఎప్పుడైనా కానీ ఎఫ్బిసి బాయిలర్, ఈ బాయిలర్ కి ఎప్పుడు కూడా బెడ్ కాయిల్స్ తొందరగా పోతున్నాయంటే దీని అర్థం ఫ్రెండ్స్. అండ్ అలాగే బాయిలర్ లో మీరు ఎప్పుడు కూడా డ్రైన్ చేసుకోవాల్సింది ఎక్కడ అంటే, ఇవి హెడర్స్ అంటారు. వీటిని హెడర్స్ అంటారు. ఈ డ్రమ్ నుంచి కనెక్ట్ అయ్యి హెడర్స్ వస్తాయి అన్నమాట. ఈ హెడర్స్ దగ్గర ఇప్పుడు ఇన్సైడ్ డమ్మీ అనేది ఇస్తాడు. ఇన్సైడ్ డమ్మీని మీరు ఓపెన్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి ఈ హెడర్ ని. లేదా ఈ కింద మీకు ఒక బ్లోడౌన్ వాల్ అనేది ఒకటి ఉంటుంది చిన్నది, ఇది బ్లోడౌన్ వాల్ ఉంటుంది. ఈ బ్లోడౌన్ వాల్ ఓపెన్ చేసుకుంటే డ్రైన్ అయిపోద్ది. ఎవ్రీడే కూడా మీరు 8 hours ఒకసారి ఒక 5 minutes పాటు మీరు డ్రైన్ చేసుకోవాలి ఇవి. ఎందుకంటే ఇందులో స్కేల్ ఫామ్ అయిపోయి ట్యూబుల లోపలికి వెళ్ళిపోయి ఇందువల్ల కూడా మీకు ట్యూబ్స్ అనేవి తొందరగా డ్యామేజ్ అయిపోయి అక్కడ వరకు మీకు సర్క్యులేషన్ అవ్వక, వాటర్ సర్క్యులేషన్ అవ్వక ఓన్లీ ఒక ట్యూబ్ వరకు ఫైరింగ్ అనేది తగిలి ట్యూబ్ అనేది డ్యామేజ్ అయిపోయి ఎక్కువగా కారణంగా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకనే ఎప్పుడు కూడా ఈ హెడర్లు ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఇన్సైడ్ డమ్మీ ఒకవేళ ఉంటే ఇన్స్పెక్టర్ గారికి చెప్పుకొని ఈ హెడర్ కి అవుట్ సైడ్ డమ్మీ వేసుకోవాలి. ఒక ప్లాంజీ, ఒక డమ్మీ ప్లాంజీ, 2 ప్లాంజీలు వేసుకోవాలన్నమాట. ఇన్సైడ్ ఎప్పుడైతే డమ్మీ ఉంటుందో అది మీరు ఎక్కువగా తీసినా మళ్ళీ అది చాలా రిస్క్ తో కూడుకున్న పని, మళ్ళీ వేయలేము అని చాలా మంది నెగ్లెక్ట్ చేసేసి దాన్ని ఎక్కువగా పట్టించుకోరు అనమాట. ఎప్పుడైనా కానీ మీరు ఒక మంత్లీ కానీ లేకపోతే 2 months ఒకసారి కానీ మీరు కెమికల్ ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు తప్పకుండా అది ఓపెన్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి. అప్పుడు హెడర్ లో ఉన్న స్కేల్ మొత్తం బయటకు వస్తుంది అనమాట. అందుకనే ఎక్కువగా ఎఫ్డి ఫ్యాన్ ఎయిర్ ఎక్కువ పెట్టకూడదు. ఎఫ్డి ఫ్యాన్ ఎయిర్ ఎక్కువ పెట్టుకోకూడదు, సమాంతరంగా పెట్టుకోవాలి. ఎయిర్ కూడా ఈ బెడ్ నాజిల్స్ దగ్గర ఇక్కడ దాకే లెగాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ట్యూబ్లకు తగిలిద్ది. కాబట్టి మీరు ఎయిర్ ఎక్కువ పెట్టుకుంటే మీకు ఫైరింగ్ అనేది స్టార్ట్ అయ్యి ఇక్కడ ఇక్కడ దాకా వెళ్ళిపోతుంది. ఇక్కడ దాకా వెళ్ళిందంటే ట్యూబ్ తొందరగా అరిగిపోద్ది అన్నమాట. అందుకే ఎఫ్డి ఫ్యాన్ ఎయిర్ అనేది చాలా తక్కువ పెట్టుకోవాలి. తక్కువ పెట్టుకున్నప్పుడు మాత్రమే మీకు ట్యూబ్స్ అనేవి తక్కువ డ్యామేజ్ అవ్వవు. అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అందువల్ల కూడా మీకు ఏపీహెచ్ ట్యూబ్లు కూడా తొందరగా పోతాయి. ఎందుకని ఎఫ్డి ఫ్యాన్ ఎయిర్ ఎక్కువ పెట్టుకుంటే ఏపీహెచ్ ట్యూబ్లు కూడా పోతాయి. అండ్ అలాగే బెడ్ కాయిల్స్ ట్యూబ్స్ కూడా తొందరగా పోతాయి అన్నమాట. అందుకనే మీరు ఎప్పుడు కూడా చూసుకోండి, ఎయిర్ తక్కువ పెట్టుకోండి, అందువల్ల ఎక్కువ పోతాయి. అండ్ బుసకు కూడా మీరు కాలిపోయిన బుసకని బయటికి తీస్తున్నారా లేదా చూసుకోండి. చూసుకున్న తర్వాత మంచిగా బుసక మళ్ళీ ఇది కాలిపోయింది బయటికి తీసుకొని మళ్ళీ కొత్త బుసక అనేది లోపల వేసుకొని ఏదైతే సమాంతరంగా ఫైరింగ్ అనేది అవుతుందో లేదో చూసుకొని దాన్ని బట్టి మీరు బుసక అనేది లోపల వేసుకొని మీరు ఫైరింగ్ అనేది స్టార్ట్ చేసుకొని పెట్టి. ఎక్కువైనా బుసక ప్రాబ్లమే, ట్యూబ్లు అరిగిపోతాయి. అండ్ తక్కువైనా ఫైరింగ్ అనేది సరిగ్గా అవ్వదు, బెడ్ టెంపరేచర్ నిలవదు. అందుకనే మీరు ఎప్పుడు కూడా ఈ యొక్క ట్యూబ్స్ ని మీరు
ప్రాపర్ గా మీరు మెయింటెనెన్స్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఈ డమ్మీస్ కూడా మీరు రిలీజ్ చేసుకోండి. అండ్ దీని కింద ఉన్న డ్రైన్ వాల్స్ కూడా మీరు రిలీజ్ చేసుకుంటే మీకు ఈ యొక్క ప్రాబ్లం అనేది మీకు ఉండదు ఫ్రెండ్స్. మన సబ్స్క్రైబర్ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఎస్ బాయిలర్ కేర్ ఇండస్ట్రీ కుమ్లా బాయిలర్ సొల్యూషన్ ఛానల్.